నేను చెప్పింది ఏం తప్పు కాదు కదండి. 10 మంది మంచి కోరేగా 10 కుటుంబాలు బాగుండాలాగా చెప్తున్నాను. 100 కుటుంబాలు బాగుంటాయి, 10 కుటుంబాలు బాగుండాలి అంటారు కదా మాట వరుసకే. ఈ స్పోర్ట్స్ అనేది మన పిల్లలకి, మన పేరెంట్స్ మనది ఎంత బాధ్యత ఉందో స్కూల్ యజమాన్స్ కూడా అంతే బాధ్యత ఉంది. వాళ్ళు కూడా నేర్చుకోవాలనే ఒక పట్టుదల, క్రమశిక్షణ, ఆ, బుద్ధిబలం, కండబలం తోడై ఉండాలి. ఒక కబడ్డీ ఆడినా, ఒక క్రికెట్ ఆడినా, ఒక షటిల్ ఆడినా, ఒక బాస్కెట్బాల్, ఒక రబ్బీ ఆడినా, ఆ, ఏదైనా సరే స్పోర్ట్స్లో ఒక రన్నింగ్, ఒక సైకిల్ తొక్కడం, ఒక ఈత, మన దేశానికి ఏదైనా కొత్త మెసేజ్ తీసుకురావాలే తప్ప మన వల్ల దేశానికి ఎటువంటి హాని జరగకూడదు. అంటే చెడు బాణీలకి అలవాటైపోతున్నారు కదా, గంజాయి, బౌన్ షుగర్, అంటే రౌడీ సీటర్లు, పక్కలేసి బోకర పనులు చేయడాలు, ఇటువంటివన్నీ నేర్చేసుకున్నారు కదా. ఇవాళ 50 రూపాయలు ఎట్టి మందు తాగేస్తున్నారు, అదే 5 రూపాయలు ఎట్టి ఎక్కడైనా భోజనం చేసి అక్కడెక్కడ పడుకుంటున్నారు. అంటే బద్ధకం పెరిగిపోయింది అనమాట మనుషుల్లో. ఏ మనిషికైనా డబ్బు సంపాదించాలని ఆశ ఉంటుంది, ఆస్తులు కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, బిల్డింగులు, పొలాలు, బంగారం, డబ్బు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్పోర్ట్స్ అనేది ఒక ఎత్తు. ఒక ఇండియన్ గౌరవాన్ని తగ్గించకుండా ప్రౌడ్ ఆఫ్ ఇండియా జై కావడం ద్వారా జై నిర్మల, జై పవన్, జై నరేంద్ర మోడీ మన జాతీయ జెండా ఎలాగైతే మనకు నిలబడి ఉందో, ఒక గాంధీ గారు స్వతంత్రం తీసుకొచ్చారు, ఒక అంబేద్కర్ రాజ్యాంగం తీసుకొచ్చారని, ఒక అల్లూరి సీతారామరాజు గారు వాళ్ళ యుద్ధాలు జరిగినాయని, బ్రిటిష్ వాళ్ళు తౌరు కొట్టారని ఒక చరిత్ర ఉంది. కాబట్టి ఆ చరిత్రకి తగ్గట్టుగా మాట్లాడుతాను అనమాట. కొత్త మెసేజ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ప్రౌడ్ ఆఫ్ ఇండియా.